నమస్తే. డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లపై తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు ఈ నెల 3వ తేదీన బస్సుల్లో కార్పొరేషన్కు వెళుతుండగా ఇద్దరు రౌడీ షీటర్ల ఆధ్వర్యంలో టీడీపీ కూటమి నాయకులు బస్సును ఆపి దాడి చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. బస్సు కిటికీల అద్దాలను పగులగొట్టారు అని, ముందుకు కదలకుండా టైర్లలోని గాలి తీసివేశారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి విమర్శించారు. డ్రైవర్పై చేయి చేసుకున్నారు అని, పట్టపగలు నడి రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగా పోలీసుల సమక్షంలో ఈ దాడి జరిగింది అంటూ ఆరోపించారు. తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అంటూ ధ్వజమెత్తారు. దీనికి అనుగుణంగా బలం లేకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి చెందిన మునికృష్ణ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించారు అని మండిపడ్డారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రధాన నిందితుల పేర్లతో తిరుపతి సహా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ ఫిర్యాదు మేరకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రధాన నిందితుల పేర్లు లేకుండా ఎఫ్ఐఆర్ రాశారు అని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. దీనిపై ఈ నెల 14వ తేదీన తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్పొరేషన్కు వెళ్లేలా ఎస్కార్ట్ కల్పించాలి అని అంతకుముందే రాష్ట్ర హైకోర్టు ఆదేశించినప్పటికీ పట్టించుకోలేదు అని ఫిర్యాదు చేశారు. వీటన్నింటినీ పరిశీలించిన అనంతరం జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే విషయంపై 4 వారాల్లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను సమర్పించాలి అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర డీజీపీని ఆదేశించింది.